దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనం ధ్యానం చేసే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసి ఉన్నాడు. దైవ జనాంగమా, ఆత్మీయులారా, దేవుని వాక్యము మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది అని, బలపరుస్తూ ఉంది అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. కొన్ని సూటిగా కొన్ని మాటలు హెచ్చరించినప్పుడు ఎవరినో విమర్శిస్తున్నాము అని మీరు విమర్శనాత్మకమైనటువంటి ధోరణితో చూడవద్దు. వాస్తవికతను, సత్యమును మీరు గ్రహించాలి అని మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎవరినో ఒకరిని నొప్పించి నేను మెప్పు పొందాలని ఇప్పటిదాకా సందేశాలు చెప్పడం లేదు ప్రియులారా. ఇది తగదు అని, అది నాకైనా తగదు అన్నదే నా ఉద్దేశం. గడిచిన సందేశములో దేవుని సేవలో దురాశ లేని సేవకులు అనే విషయాన్ని మనం చూసాం. అందులో అబ్రహాము నూలు పోగైనను ఆశించలేదు అని, ఎలీషా ఏ వస్తువులను కోరలేదని, సమూయేలు ఎవరి పశువుని ధనమును కోరుకోలేదని, పేతురు యోహానులు ద్రవ్యముతో మాకు పని లేదు, ద్రవ్యముతో దేవుని శక్తిని కొనలేరని, పౌలు వెండి బంగారు వెలగల వస్త్రములు నేను ఎవరివి ఆశించలేదు అని చెప్పాడు అని, దురాశకు లోను కాని సేవకులు వీరు అని 5 మందిని మనం చూసాం. దేవుని ఈ దినాన దేవుని సేవలో దురాశతో శాపాన్ని పొందుకున్న సేవకులను చూద్దాం. దేవుని సేవలో దురాశతో శాపాన్ని పొందుకున్న సేవకులు. మరలా నేను చెప్తాను, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో ఆ అద్భుతకరమైన మాట ఉంది. ఒకసారి మీరు చూస్తారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని దురాశ ఒకసారి మనం చదువుకుంటున్నాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలు. దేవునందు ప్రియమైన వారలారా, ఇది కేవలం సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులైన వారికి కూడా తగినదే. దురాశ అంటే మనది కానిది మనము ఆశించుట, సొంతం చేసుకోవాలని కోరుకొనుట. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, మనిషి ఆశాజీవి. ఆశ ఉండడం తప్పు కాదు, నా మాట అర్థం చేసుకోండి. ఆశ ఉండడం తప్పు కాదు. ఆశ లేని వాణ్ణి దేవుడు కూడా దీవించడు. ఆశ ఉండడం తప్పే, కానీ దురాశ ఉండడం మాత్రం తప్పు. ఆశ ఉండడం తప్పు కాదు. అందుకే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని 107వ కీర్తనలో మనం చూస్తాం. ఏదో మందిరమును గురించి ఆశ, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక సొంత గృహం ఉండాలని ఆశ, బాగా చదువుకున్న ఒక మంచి ఉద్యోగం కావాలని ఆశ, ఇలాంటి ఆశలు ఉండడం సహజం. దురాశ అనేది ప్రక్కవానిది నాకు కావాలి. అందుకే యేసు ప్రభుల వారు లేదా ఇశ్రాయేలులతో తండ్రి అయిన దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నప్పుడు, నీ పొరుగు వాని దేనిని ఆశించవద్దు. ఎద్దును కాని, గాడిదను కాని, అతని పనివాణ్ణి కాని, అతని భార్యను కాని, భర్తను కాని, నువ్వు దేనిని ఆశించినా అది దురాశ. ఆయన ఆజ్ఞ ఖండితంగా ఉంది. అందుకే ఆశించ దురాశ పొందల అబ్రహాము. సొదొమలో ఉన్నటువంటి రాజు అన్నాడు, అయ్యా మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకో అన్నాడు.
హ్యాపీగా తీసుకోవచ్చు అబ్రహాం. నీ వల్ల నేను గొప్ప ఉన్నాయని నాకొద్దు పేరు. ఏమండి, ఈరోజు ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నేనే ఒక సేవకుడిగా ఒక స్థాయికి ఎదిగి నా చుట్టూ బాడీ గార్డ్స్ను పెట్టుకొని నేను అతిశయపడుతూ ఉన్నాను అంటే నా దగ్గరికి రావడానికి ఎవరు రాలేరు. బౌన్సర్స్ కదండి, అట్లా దోసేస్తూ ఉంటారు టకా 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 అని. నేను అంటాను, ఆ బౌన్సర్లకు ఇచ్చే డబ్బు, ఇప్పుడు నేను వేసుకున్న ఈ కోటు వేసుకున్న డబ్బు, నేను పట్టుకున్న ఈ మైకు లోపల ఉన్న సెల్లు 10 రూపాయలు పెట్టుకున్న సెల్లు డబ్బు ఎవరిదండి? దేవుని బిడ్డలు ఇచ్చిందే కదా. నేను ఉద్యోగస్తుని కాదు, నా భార్య ఉద్యోగస్తురాలు కాదు, నా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, నేను 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి తినగలుగుతున్నాను, ఒక మంచి వస్త్రం కట్టుకున్నాను, ఒక మంచి వాక్యం ప్రకటిస్తున్నాను అని అంటే ఎవరు? దేవుని బిడ్డలు. అది స్థానిక సంఘం కావచ్చు, బయట వారు కావచ్చు, గుప్పిలు విప్పారు. నా దగ్గరికి ఎవరు రావద్దు, రిజర్వ్డ్గా ఉంటాను. ఫోన్ చేసినప్పుడల్లా అయ్యగారు రూమ్లో ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. లేకపోతే ఆయన కలవడాలంటే ఇంత అమౌంట్ అవుతుంది. ఇవి కరెక్ట్ కాదు. ఏ స్థాయి కన్నా ఎదగనివ్వండి, పర్లేదు. మన స్థాయిని మనము మర్చిపోకూడదు. అందుకే మనం ఏ స్థాయిలో నుంచి వచ్చామో చూసుకోవాలి. మీ డబ్బులు తీసుకొని నేను బౌన్సర్స్ను పెట్టుకుంటే ఇంకా నా దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారు? అతిశయం మంచిది కాదు ప్రియులారా. దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు అందుబాటులో ఉన్నాడు. సామాన్యుని మొదలుకొని సామంతుల వరకు దేవుని సేవకులు అందుబాటులో ఉన్నారు. మరి మనం ఈరోజు దురాశ ఏలుబడి చేస్తుంది. అందుకే యాకోబు 1:15 అన్నాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. దురాశ పరులైన కొందరిని మీకు చూపిస్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. వాస్తవానికి మొదటి నుంచి చదవాలి, 2వ వచనం నుంచి చదువుతున్నాం. అతని జ్యేష్ఠ కుమారుడు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా చాలు. ఎవరు వీళ్ళు? అబియా, యోవేలు. ఎవరు వీళ్ళు? గొప్ప ప్రవక్త, లేకపోతే గొప్ప సేవకుడు, గొప్ప న్యాయాధిపతి అయిన సమూయేలు యొక్క పిల్లలు. ఎవరి పిల్లలండి వీళ్ళు? సమూయేలు కొడుకులు. నాయనను దేవుడు బహుగా దీవించి మంచి ఉన్నతమైనటువంటి దైవజనుడిగా పెడితే అతని కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఇంకా 2వ అధ్యాయం అంతా మీరు చదవండి, 8వ అధ్యాయం అంతా. లంచములు పుచ్చుకోవడమే కాదు, మర్యాదను తప్పి పాపము చేశారు వాళ్ళు. ధనాపేక్షులై లంచాలు పుచ్చుకొని న్యాయమును తిప్పివేస్తూ అపవిత్రమైన జీవితాన్ని జీవించారండి వీరు. ఈరోజు నాయన ఒక దేవుని సేవకుడిగా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తే నీ పిల్లలు మరింతగా దీవించబడాలి, మరింత గొప్ప సేవ చేయాలి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేస్తూ దేవుని మనస్సును గాయపరుస్తూ ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి చెప్పారు, అయ్యా నీలాంటోళ్ళు కాదయ్యా నీ కొడుకులు, నీలాంటోళ్ళు కాదు నీ కొడుకులు, వారు బహు దుర్మార్గులయ్యా. వాళ్ళ పరిస్థితి కూడా అంతే దుర్మార్గంగా అంతమైంది ప్రియులారా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు చాలా మందిని నేను ఎరుగుదు ప్రియులారా. ఇలాగంటున్నానని తప్పుగా అనుకోమాకండి. చాలా మంది సేవకుల పిల్లలకు, దైవ సేవకుల పిల్లలకు ప్రార్థనలు లేవు. చాలా మంది అన్నాను.
సేవకులు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటే వారి పిల్లలు రౌడీలుగా, త్రాగుడుబోతులుగా, ఇంకా చెప్పాలంటే వ్యభిచారులుగా, తిరుగుబోతులుగా ఉన్నవారు నాకు తెలుసు. మీకు కూడా తెలుసు. అఫ్ కోర్స్ నాకు తెలుసు అని నేను ఎందుకన్నాను అంటే, అలాంటి విషయాలు చూసినప్పుడు వాళ్ళ తండ్రులు ఎంత బాధపడతారండి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక కొడుకున్నాడు, నా తర్వాత వాడు సేవ చేయాలి, కానీ చర్చికి వచ్చిన అమ్మాయిలతో ప్రేమ కలాపాలు, వచ్చే కానుక డబ్బులు దొంగిలించడము, దుబారు చేయడం, బయట ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే తండ్రిగా నేను సంఘానికి ఏం మాదిరిగా ఉండాలి, ఏం చెప్పుకోవాలి నేను తల్లడిల్లుతాను కదా. నేనే తల్లడిల్లితే నన్ను సృష్టించి సేవకునిగా నియమించిన నా తండ్రి ఎంత బాధపడతాడండి, పరమ తండ్రి ఎంత బాధపడతాడండి. ఈరోజు చాలా మంది పిల్లలు తమ తండ్రుల అనారోగ్యాలకు, తమ తల్లుల అనారోగ్యాలకు, తమ తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితికి వీరు కారకులయ్యారు. ఒక సేవకుని పిల్లలే కాదు నేను చెప్తున్నది, ఒక సంఘ పెద్దగా కావచ్చు, ఒక డీకెన్ బోర్డు మెంబర్గా కావచ్చు, ఒక మంచి అధికారం కలిగిన పిల్లలు, వారి పిల్లలు చేసే పని వారికి వేదనను తెస్తుంది. ప్రియులారా, వేదనను తెస్తుంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, సమూయేలు కుమారులు దేవుని సేవకులే, కానీ లంచాన్ని, ధనాన్ని ఆశించి శాపాన్ని కొన్ని తెచ్చుకున్నారు. ప్రియులారా, వాళ్ళు ఈరోజు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవకులమైన మనము, మన పిల్లలు శాపాన్ని కాదు తెచ్చుకోవాల్సింది, ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. రెండో వ్యక్తిని చూపిస్తాను, ఆశించి పతనమైన వ్యక్తి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 17-20 వచనాలు చదువుకుందాం. 17 నుంచి 20 వరకు ఉన్న దేవుని వాక్యం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడు, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చును. చాలు ప్రియులారా, 20 వరకు మీరు చదువుకోనండి. రక్తభూమి అనే ఒక భూమిని కొన్నారు పరదేశులను పాతి పెట్టడానికి. యేసుప్రభుల వారి శిష్యులు మాట్లాడుతున్నారు ఈ మాట. ఆయన చనిపోయి ఆరోహణమైన తర్వాత వీరందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, 3.5 సంవత్సరాలు మనతో పాటు సేవ చేశాడు, మనలో ఒకడిగా ఉన్నాడు. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన ధనము. దేనివల్ల? ద్రోహము వలన. వాస్తవానికి యూదా దగ్గర డబ్బు సంచి ఉండేది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ సంచిలో నుంచి ధనాన్ని అప్పుడప్పుడు దొంగిలించేవాడు అని కూడా చెబుతుంది గ్రంథం. ఈ యూదా ఒకరోజు యేసు ప్రభుల వారిని అమ్మకానికి పెట్టాడండి. మీకు ఆయన అంటే నచ్చదు కదా, ఆయన నేను ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడో పట్టిస్తాను, మీరు నాకు డబ్బులు ఎంత ఇస్తారు? 30 వెండి నాణేలు తీసుకున్నాడు, పట్టించాడు. మరలా మనసు కష్టమై ఇవ్వడానికి వెళ్ళాడు. మాకేం సంబంధం రా, నీకు ఇచ్చాం పో అన్నారు. అది మందిరంలో వెదజల్లాడు, ఊరి పెట్టుకున్నాడు. బద్దలై నడిమికి పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయాడు. ఇస్కరియోతు యూదా. ఏంటి యూదా చేసిన పని? ద్రోహము. మనం అంటాం కదండి, నమ్మక ద్రోహం చేసావు కదరా, నిన్ను ఎంత నమ్మాను నేను, నమ్మక ద్రోహం చేసావే. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడలారా, చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని వారు చదివితే ప్రయోజకులై కుటుంబానికి పేరు తెస్తారు, మిగతా పిల్లలను చదివిస్తారు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు నీడనిస్తారు అనంటే చదువులు పక్కన పెట్టి
ప్రేమ అనే వ్యామోహాల్లో చిక్కుకొని రకరకాలుగా వారు చేస్తున్న పనులన్నింటినీ కాక ఉన్న ఫలంగా వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకొని వారి సంసారాలు వారి కుటుంబాలు వారు బ్రతుకుతుంటే తల్లిదండ్రులు అంటున్నారు, నమ్మక ద్రోహం చేశావు కదరా, నమ్మక ద్రోహం చేశావు కదే అని అనట్లా తన కుమారుడుగా అడుగులలో మడుగులెత్తుతూ నడిచిన యూదా చేసిన ద్రోహం నమ్మక ద్రోహం. దగ్గరకు వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, దేవుని కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, నీకు శుభమని చెప్పాడు, ప్రక్కకు వెళ్ళాడు, సైనికులు వచ్చి పట్టుకున్నారు. ఎందుకలాగా? యేసు ప్రభుల వారిని పోలిన రూపం ఆయన శిష్యులలో కొందరికి ఉండేదట. ఆ కన్ఫ్యూజన్ రాత్రిలో పూట జరగకూడదని నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు ప్రభుని చెబితే అతన్ని ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు నిద్రపోయిన తర్వాత వారిని నమ్మించి నిద్రలోనికి జారించి ద్రోహం చేస్తున్న వాళ్ళు లేరా? దేవుని సేవలో ద్రోహం చేస్తున్న వాళ్ళు లేరా? ఉన్నారు ప్రియులారా. ద్రోహము నిత్య నాశనం. మనల్ని నమ్మినారు కదా, మనం నమ్మాం కదా అని ద్రోహం చేయకూడదు ప్రియులారా. మనల్ని నమ్మి ఆడబిడ్డలు వస్తారు, విధవరాన్లు వస్తారు, సహోదరులు వస్తారు. దేవుని సేవకుడు అంటే దేవుని ప్రతినిధి అని ప్రేమతో మన చెంతకు వస్తారు. తండ్రి లాంటి వాడని వస్తారు. ఎవరిలోనైనా సాతానుడు చొరబడవచ్చు, వారు పాపపు ఆలోచనలు చేయవచ్చు. కానీ మనం పాపపు ఆలోచనలు చేసి ఆ కుటుంబానికి ద్రోహాలు కలిగే రీతిగా పాపపూరితమైన చూపులతో వ్యర్థమైన స్నేహాలు, పాపపు అక్రమ సంబంధాలు, జీవితాలు కలిగి ఉండుట ద్రోహం. ద్రోహం. బైబిల్ గ్రంథంలో అలాంటి ద్రోహి ఒకడు ఉన్నాడండి. హేరోదు అనబడే రాజున్నాడు. వాడు ఎవరిని ఉంచుకున్నాడు అంటే తన సోదరుని భార్యనే ఉంచుకున్నాడు. ఇది తప్పు అన్నాడు దేవుని సేవకుడైన యోహాను. తప్పు అంటావని చెరసాల్లో పెట్టించాడు. ఆ మనసులో పెట్టుకున్నటువంటి ఈ హేరోదియా ఏం చేసిందంటే ఒకరోజు తన కూతురు బాగా డాన్స్ వేసి హేరోదు రాజును సంతోషపరిచి అతని జన్మదినాన ఉత్సాహపరిచిన తర్వాత నీకు ఏం కావాలో కోరుకో, రాజ్యంలో సగమైనా ఇస్తాను అంటే వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మ ఏం కోరుకోమంటావే అని. మనకు ఎప్పుడు పోటుగా యథార్థంగా మాట్లాడిన యోహాను చెరసాల్లో ఉన్నాడు. మీ నాయన ఎప్పుడో ఒకసారి, లేకపోతే ఉంచుకున్నాడు ఎప్పుడో ఒకసారి మనసు మార్చుకొని విడిపించేస్తాడు. విడిపిస్తే మళ్ళా ఎక్కడో చోట ఇదే మాట మాట్లాడతాడు. వాని తల కావాలని చెప్పు. అది ఆ చిన్నది వచ్చి అడిగింది, నాకు యోహాను తల కావాలి అని. తన మనసులో పాపి అయిన భయం ఉంది హేరోదుకు. మాటను కట్టుబడి తలగొట్టించాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ద్రోహం. నీ పొరుగు వాని భార్యను ఉంచుకున్నట ద్రోహం, భర్తను ఉంచుకున్నట ద్రోహం, నవ్వుతూ ఇంటికొచ్చి ఏదో రహస్యంగా చేసే పాపం ద్రోహం. ద్రోహం. అందుకే దేవుని సేవల దురాశతో సమూయేలు కుమారుడు అబియా యోవేలు పతనమయ్యారు. యూదా ఇస్కరియోతు పతనమయ్యాడు. ఇంకొక వ్యక్తిని చూపించమంటారా? రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం ప్రియులారా. 26-27 వచనాలు. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. చాలు. వాస్తవానికి మనం గడిచిన సందేశంలో చూసాం. 5వ అధ్యాయం 15వ వచనంలో నయమాను వచ్చి ఎలీషా ముందు నిలబడి బహుమానము తీసుకొనవలసినదని బలవంతము చేయగా ఎలీషా అన్నాడు, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ దేవుని ఎదుట చెప్తున్నాను, నాకేమి వద్దు, వెళ్ళిపో అన్నాడు.
నయమాను అయితే కనీసం నీ దేశంలో నుంచి కొంచెం మట్టైనా తీసుకుపో అన్నాడు. ఎలీషా వద్దన్నాడు. కానీ గెహాజీ మనసు మాత్రం కొట్టుమిట్టాడుతుంది. నా యజమానునికి మనసు లేదు, మంచి అవకాశం దొరికింది, ఎలాగ పోగొట్టుకోవాలి నేను అని అనుకుంటున్నాడు. అందుకే మరలా ప్రేయర్లోనికి ఎలీషా వెళ్ళగానే గెహాజీ పరిగెత్తుతున్నాడు రథం వెనకల. కొంత దూరం వెళ్ళిన తర్వాత నయమాను వెనక్కి తిరిగితే గెహాజీ గసపడుతూ పరిగెత్తు వస్తున్నాడు. ఆపండి, రథం ఆపాడు. గెహాజీని అడిగాడు, కుశలమా, క్షేమమా, ఏంటి ఇలాగ పరిగెత్తు వస్తున్నావు? అయ్యా ఏమి లేదు, ఇప్పుడే 2 యవ్వనులు వచ్చారు సేవకులు, వాళ్ళకి ఇవ్వడానికి నా యజమాను దగ్గర ఏమీ లేదు, అందుకని నీ దగ్గరకు వచ్చి 2 షీనారు వస్త్రములు, కొంత వెండి, 2 మనుగుల వెండి తీసుకురమ్మన్నాడు నా యజమానుడైన ఎలీషా అన్నాడు దురాశతో. నయమాన్ అంటున్నాడు, నీకు ఇష్టమైతే రెట్టింపు తీసుకో, నీ సేవకుడు యజమానుడు గురువు 2 మనుగులు అడిగితే నేను 4 మనుగులు ఇస్తాను, తీసుకుపో, ఎంత భాగ్యం మీకు ఇవ్వడం అని అంటే తీసుకున్నాడు. తెచ్చి సైడు నా రూమ్లో ప్రక్కన పెట్టుకొని మళ్ళా యథావిధిగా వచ్చి తలుపు దగ్గర నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు? గెహజీ, అయ్యో ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఆ మనుష్యును ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వచ్చింది కదా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది సమయమా? ఇదేనా సమయము? పొలాలు, దాసీలు, ఎడ్లు, గాడిదలు, గొర్రెలు సంపాదించుకునే సమయమా ఇది? ఇదిగో జ్ఞాపకం చేస్తున్నాను. గెహజీ, ఆ నయమాను ఏ కుష్టునైతే పోగొట్టుకున్నాడో నీ సంతతికి సర్వకాలము ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, దురాశ ఎంత ప్రమాదాన్ని తెచ్చిందండి. దురాశ ఎంత దుఃఖాన్ని తెచ్చింది ప్రియులారా. ఇంకా ఒకరిని నేను చెప్పవలసి ఉంది, సమయాన్ని బట్టి ముగిస్తూ ఉన్నాను. ఇంకా నేను చెప్పవలసిన వ్యక్తులు ఎవరో తెలుసా? ఏలి అనబడే దైవజనుడు, సమూయేలుకు దేవుని వాక్యము లేదా దేవుని ఆత్మచేత నడిపించినటువంటి దైవజనుడు ఏలి. ఆయనకు 2 కుమారులు ఉన్నారు, హొప్నీ, ఫినెహాసు అని. వారిరువురు మరి ఎంత దుర్మార్గులు అంటే, తండ్రి గొప్ప దైవజనుడు, అతని కుమారులు ఆ మందిరానికి వచ్చే వారితో వ్యభిచారము చేసేవారు, పాపం చేసేవారు, అపవిత్రమైన జీవితం జీవించేవారు. ఓ అయ్యో, ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్భరమైన జీవితం. అందుకే యుద్ధములో మందసము తీసుకుని వెళ్తే విజయం వస్తుందనుకుని వెళ్ళారు హొప్నీ, ఫినెహాసులు. కానీ కడుపు పగిలి లేదా బహుఘోరాతి ఘోరంగా చచ్చిపోయారు. ఆ వార్త అయిన ఏలియా కూడా కింద పడి పతనమైపోయాడు, చనిపోయాడు. ఒక దేవుని సేవకుడిగా నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నాకైనా నీకైనా దేవుని పరిచర్యకు ధనం అవసరమే. కానీ దురాశతో బాధపెట్టి దోచుకోవడం, మభ్యపెట్టి దోచుకోవడం, న్యాయము కాకుండా దోచుకోవడం సబబు కాదండి, సబబు కాదు. న్యాయముగా మనము చేస్తే న్యాయాధిపతి అయిన దేవుడు రెట్టింపైన దీవెనలు మనకు, మన బిడ్డలకు దయచేస్తాడు. అన్యాయముగా తప్పుడు సాక్షి సంతకాలు ఇవన్నీ మనకు తగవు ప్రియులారా. మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాను, దురాశతో పతనము కావద్దు, అది దేవుడు మెచ్చడు. దురాశపరుడైనటువంటి సమూయేలు కుమారుడు, దురాశపరుడైనటువంటి ఇస్కరియోతు యూదా, దురాశపరులైనటువంటి గెహజీ, దురాశపరులైన ఏలి కుమారులైన హొప్నీ, ఫినెహాసులు, వారు 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటారు. తర్వాత చదువుకోనండి. వీరిని బట్టి మనకేంటి పాఠము అంటే, శాపాన్ని తెచ్చుకోవద్దు, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా,
నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ సేవలోనైనా మా విశ్వాస జీవితములోనైనా ఓ తండ్రి, మేము దురాశ పరులమై ఇతరులకు ఉన్నా లేకపోయినా మాకుంటే చాలని దోచుకునే మనస్సు లేకోకుండా మాకు కలిగిన వాటితో సంతృప్తి పడే మనస్సును, మాకు అవసరమైనప్పుడు మీరు ఇస్తారన్న నిరీక్షణతో మా ఆత్మీయ జీవితం కొనసాగడానికి సహాయం చేయండి. ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఎవరి మనసైనా నొప్పి కలిగి ఉన్నట్లయితే వారు సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఎవరినో నొప్పించాలని కాదు, కానీ మీ మాటలలో ఉన్న సత్యాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని మరి ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.